పంచాయతీ పురపాలక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ పార్టీ భాగ్యనగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గ్రేటర్ పరిధిపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దాదాపు 40కి పైగా వార్డులను గెలుచుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి కూడా అదే స్థాయిలో డివిజన్లను గెలుచుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ముందు నుంచే వ్యూహాలను మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న కమలనాథులకు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తున్నాయి. 2018లో ఒక ఎమ్మెల్యే సీట్కే పరిమితమైన బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 5 మాసాలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా 8 ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. ఒక ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టింది. ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ పురపాలక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అనేక మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం దక్కించుకుంది. ఇక ఇదే ఉత్సాహంతో గ్రేటర్లోని 3 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ 3 కార్పొరేషన్లలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తుంది.